జగనన్న కాలనీల భూసేకరణలో అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దీనిపై విచారణకు డిమాండ్ చేశారు. ఆదోని నియోజకవర్గంలో 65 మంది రైతుల నుంచి 178 ఎకరాల భూమిని మండగిరిలో సేకరించారని, అందులో 15 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కొందరు వ్యక్తులు రైతుల నుంచి ఎకరా 5 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వానికి 13 లక్షల నుంచి 23 లక్షల వరకు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రైతులకు దక్కింది కేవలం 5 లక్షలు మాత్రమేనన్నారు. అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. జగనన్న కాలనీల భూసేకరణలో జరిగిన స్కామ్పై విచారణ చేపట్టాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక్క నియోజకవర్గంలోనే 24 కోట్ల 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు పడినాయి రైతులకు, 65 మంది రైతులకి. దీంట్లో రైతులకు చేరింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు రావాల్సిన డబ్బుల్ని లాక్కున్నారు. వివిధ మార్గాలను వాడినారు, దౌర్జన్యాలు చేసినారు, వాళ్ళని భయపెట్టినారు, పోలీసులతో బెదిరించినారు. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగితే, ఇంత పెద్ద 15 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే, జిల్లా వ్యాప్తంగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం అంటే సుమారుగా